కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పాత సోమిని గ్రామం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బాపుగూడకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 35 కుటుంబాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వరద ప్రవాహం ఉధృతంగా ఉన్న ప్రమాదాన్ని సైతం లెక్క చేయకుండా నిత్యావసర సరుకుల కోసం గ్రామస్తులు వాగు దాటుతున్నారు. మండల కేంద్రం నుంచి పలువురు గ్రామస్తులకు సరుకులు పంపిణీ చేశారు. మా ప్రతినిధి అంజయ్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి. అంజయ్, చాలా ప్రమాదకరమైనటువంటి పని చేస్తూ ఉన్నారు నిత్యావసరాల కోసం. ఏంటి అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు దీనికి సంబంధించి? వాళ్ళ పరిస్థితి ఇంతేనా ప్రతి వర్షాకాలం? చక్రి, గత 9 రోజులుగా కుమరం భీం జిల్లా మంచిర్యాల జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే బెజ్జూరు, పెంచికలపేట, చింతలమానపల్లి, అదేవిధంగా ఏదైతే మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, అదేవిధంగా వేమనపల్లి మండలాల్లో ఏదైతే పరివాహక ప్రాంతం, ప్రాణహిత పరివాహక ప్రాంతంలో మనం చూస్తున్న ఏవైతే విజువల్స్ ఉన్నాయో ఆ విజువల్స్ అన్ని కూడా ఆ ప్రాంతంలో అక్కడి ప్రజలు భారీగా వరద నీరు ఏదైతే గ్రామ పరిసర ప్రాంతాలకు చేరుకోవడంతో, అదేవిధంగా వాగులు వంకలు ఉప్పొంగడంతో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. మనం చూస్తున్న మహిళలు ఏదైతే వాగు దాటుతున్న మహిళలు ఉన్నారో, పాపన్నపేటకు సంబంధించిన మహిళలు ముఖ్యంగా పంట పొలాల్లో పనులు చేయడానికి బయటకు వెళ్లారు. తిరిగి ఇంటికి వద్దామని వచ్చేసరికి వాగు ఉప్పొంగి ప్రవేశిస్తుంది. కనీసం దాటుదామంటే దాటలేని పరిస్థితి. ఈ విధంగా కుమరం భీం జిల్లాలోని, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలోని సుమారు ఒక 50 గ్రామాలకు సంబంధించిన ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఏదైతే పెంచికల్పేట మండలంలోని దిండా గ్రామానికి సంబంధించిన ప్రజలు అక్కడ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో గత 9 రోజులుగా వారు ఏదైతే బాహ్య ప్రపంచానికి దూరమైన పరిస్థితి. దాంతో ఏదైతే వాళ్ళకి తినడానికి తిండికి లేదా నిత్యావసర వస్తువులు, కూరగాయలు లేక అనేక అవస్థలు పడుతున్నామని ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఏదైతే రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు ఆ ప్రాంతంలో పర్యటించి ఏదైతే వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నారో వారిని బయట ప్రాంతానికి తరలించడం, లేదంటే ఏదైతే నిత్యావసర వస్తువులైనా సరఫరా చేయాలని బాధితులు కోరుతున్నారు. చెప్పి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంజయ్. నీళ్ళకి ఎదురు తిరుగుతారా?